అందరికీ నమస్కారం. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. 5th సెప్టెంబర్ నాడు హాలిడే ఉండడం మూలాన పిఎంశ్రీ జెడ్పిహెచ్ఎస్ కోట్గేర్లో మండల్ లెవెల్ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు 6th సెప్టెంబర్ నాడు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్య అతిథులు పొతంగల్ ఎంఈఓ శ్రీ లోలా శంకర్ గారు, విశిష్ట అతిథులు ఎత్తుండ ప్రధానోపాధ్యాయురాలైన శ్రీమతి అలివేలు గారు, పిఎంశ్రీ జెడ్పిహెచ్ఎస్ కోటగిరి ప్రధానోపాధ్యాయులు బి సాయిలు గారు తదితరులు జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. Teachers Day. On 5th September, we celebrate Teachers Day. This is a day to honor our respectable teachers. Teachers Day is the birth anniversary of Dr. Sarvepalli Radhakrishnan. He was an excellent teacher, great scholar, and he was the second president of India. Teachers are our second parents. They teach us good habits, manners, and help us to learn new things. They make our school happy place. Teachers hold knowledge. Teacher plant seeds of knowledge that grow forever. Teachers give us care. Teachers care, love, and support us. Thank you for giving me a nice opportunity. కొడుకు ఒక కలెక్టర్ అయినో ఏదో ఎదిగిందంటే ఆయన అప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతారు, అబ్బా నా కొడుకు అయిన రావే. కానీ ఒక టీచర్కు ఏ ఊరు నుంచి ఒక చదువు చెప్పిన దగ్గర ఆ బ్యాచ్ నుంచి ఒక పిల్లవాడు మంచిగా అయినా అనుకో, అబ్బా నా పిల్లవాడు అయినా అని చెప్పుకుంటాం. నాకు నిన్న టీచర్స్ డే రోజు ఒక చిన్న కాల్ వచ్చింది, నాకు అసలు నంబర్ కూడా లేదు. ఒక అమ్మాయి ఫోన్ చేసింది, సార్ నేను మీ స్టూడెంట్ సార్ అని చెప్పింది. మా ఊరే, నేను అప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ మా విలేజ్లో తీసుకున్నా. కాకపోతే ఏంటంటే ఆడపిల్లలు చిన్నగా ఉంటుంది, మనం ఎక్కువ వాళ్ళతో లేము, చాలా పేద విద్యార్థులు. అమ్మాయి ఫోన్ చేసింది, సార్ నాకు 1, 2, 3 మీరు చదువు చెప్పారు సార్, అసలు ఎప్పుడైతే పునాది ఉండాలనో ఆ పునాది మీరు గట్టిగా వేసారు సార్, నేను ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నా సార్ అని చెప్పింది. చాలా ఆనందంగా అనిపించింది నాకు నిజంగా. ఎందుకంటే అసలు పెద్ద అయిన తర్వాత నా కొడుకు బాగా అయిన తర్వాత నేను అంత ఆనందం పొందను కానీ నాకు అంత హ్యాపీ అనిపించింది. సార్ నాకు ఇంటికాడ పొజిషన్ బాగాలేకుండే సార్, మా నాన్న ఒక కార్యక్రమం ఉన్న పొలం అమ్మేసి నాకు చదివిస్తున్నాడు సార్ అని చెప్పింది. ఇప్పుడు నాకు స్కాలర్షిప్ పిహెచ్డీ చేస్తున్నా సార్, ఒక 34,000 ఈ స్కాలర్షిప్ వస్తుంది, దాంతో నేను ఎదుగుతున్నా సార్, మా చెల్లెలు కూడా నేను చదివించుకుంటున్నా సార్ అని చెప్పి చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈ సమాజంలో ఒక ఎమ్మెల్యే ఎంపీ ఏదైనా చేసినాడు, ఒక 5 సంవత్సరాలు చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆయన దగ్గరికి ఎవరు చూడరు. నేను రెగ్యులర్గా బాన్సోళ్ళు ఉంటున్నా, ఒక ఎమ్మెల్యే మా ఇంటి ముందు నుంచి రోజు నడుచుకోవడం పోతాడు, కనీసం పక్క నుంచి ఎవరు కూడా నమస్తే పెట్టాడు, నేను ప్రత్యక్షంగా చూస్తాను. కానీ అదే ఒక టీచర్ ఉన్నాడంటే, ఒక స్టూడెంట్ మనకు కనబడ్డాడంటే ఎక్కడ కనబడ్డా కానీ సార్ నమస్తే సార్ అంటాడు. అది మనకు ఉన్నటువంటి గౌరవం. ఒక ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి రాదండి. మనం ఎప్పుడు సమాజంలో ఈ రోజులలో సినిమాలలో నాకు ఒక బాధ అనిపిస్తుంది, సినిమా చూసినప్పుడల్లా ఏంటంటే ఒక ఉపాధ్యాయుని చాలా కించపరుస్తూ సినిమాలు వస్తుంది. ఎందుకు మన ఉపాధ్యాయ లోకం దాన్ని వ్యతిరేకించలేకపోతుంది? ఉపాధ్యాయ సంఘాలను దాన్ని ఎందుకు వ్యతిరేకించలేకపోతుంది? ఒక టీచర్కు తాడు కట్టి ఏమో చేస్తూ జోకులు వేసుకుంటా చేసినా కూడా కేవలం మన సమస్యలే కాదు, మన వృత్తి మీద కూడా కళంకం వచ్చేటువంటి ఏ సన్నివేశాన్ని కూడా మనం విమర్శించాలని ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మనకు ఉపాధ్యాయులుగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తున్నాం. పిల్లల్ని మనం ఎదుగుతున్నారంటే వాళ్ళని చూస్తేనే మనకు ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఎంత హ్యాపీగా అనిపించింది. చూడండి, ప్రైవేట్లో వేలకు ఫీజులు కట్టి ఏదో చేసినా కూడా అంత రాకపోవచ్చు, కానీ మన దగ్గరకు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడింది, చాలా హ్యాపీ అనిపించింది. అంతే, మనము అల్ప సంతోషులం ఉపాధ్యాయులు అనేవాళ్ళం. మన ఎదుగుదల కనుక మన పిల్ల ఎదుగుదలని చూసి మనం ఆనందపడతాం. అటువంటి ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. आली जनाब सदर मुदर्रिस साहब, एमपीओ साहब, मेरे शफीक असातिज़ा और मेरे हमअक़दर साथियों, अस्सलाम वालेकुम। हर साल 5 सितंबर को डॉक्टर सर्वेपल्ली राधाकृष्णन की यौम विलादत के मौके पर टीचर्स डे मनाया जाता है। यौम असातिज़ा तमाम तलबा के लिए असातिज़ा की मेहनत और काविशों को सराहने का एक शानदार मौका है, जो वो अपने तलबा को मुस्तक़बिल के लिए तैयार करने और उनकी ज़िंदगी बामक़ासिद बनाने के लिए करते हैं। यौम आज़ादी का जश्न हमारे लिए उनकी खिदमत का एतराफ़ करने का एक शानदार मौका होता है, क्योंकि हमें से हर कोई अपनी ज़िंदगी के किसी न किसी मोड़ पर उनसे
फैज़याब होता है। असातिज़ा की लगन और मेहनत का कोई मुतबादिल नहीं। मौलिम नाम है जिसका मुक़द्दस शख्स होता है। मौलिम इल्म देता है, मौलिम दर्द देता है। मौलिम ही तो है जो बेअदब को पारसा कर दे। मौलिम ने ज़बान को सपने का नाखुदा कर दे। मौलिम नन्हे बच्चों को ज़मीन से आसमान कर दे। मौलिम जो भी करता है ये उसका फ़र्ज होता है। గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని మన వేదాలు ఏ విధంగా అయితే మనకు గుర్తిస్తున్నాయో అటువంటి ఉత్తమమైనటువంటి స్థానంలో సమాజంలో గుర్తింపు ఉన్నది అంటే అది ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని మన మండలంలో మరి జరుపుకుంటున్నందుకు వేదికను అలంకరించిన పెద్దలందరూ గురువులకు, మన వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయ బృందాలు గురువులందరూ కూడా పాదాభివందనం చేస్తూ పిల్లలందరూ కూడా మరి ఆశీస్సులు తెలిపిస్తున్నాం. మరి గురువు అంటే ఎవరు అంటే అంధకారంలో ఉన్నటువంటి శక్తి అందహీనంగా జరుగుతున్నప్పుడు వాళ్ళని తట్టి లేపి వెలుతురును చిరు ఆశని కలిగించేవాడే నిజమైన గురువు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని 3వ స్థానం ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులు మన మొట్టమొదటి గురువులు. ఎందుకంటే ఈ భూమి మీదకి జన్మనిచ్చిన తల్లిదండ్రులే మన మొట్టమొదటి గురువులు. తర్వాత సమాజంలో ఏ విధంగా బతకాలి, సమాజానికి ఏ విధంగా దిశానిర్దేశం చేయాలని తెలిపేవాడు ఎవరంటే గురువు. అటువంటి గురువు స్థానంలో మనమందరం ఉన్నాం. ఎంత డబ్బు ఇచ్చినా కూడా లేని గౌరవం మన గురువులకు ఉంది. ఆ స్థానంలో మనం ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇవ్వడం జరగాల. ఏంటంటే ఒకసారి ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మరి ఇట్లనే టీచర్ల పరిచయం చేసేటప్పుడు అక్కడ ఒక వచ్చినట్టు ఇష్టపడ్డా. ఎందుకు నేను విద్యాబుద్ధులు నేర్పించానంటే ఒక విద్యార్థి సమానంగా ఉపాధ్యాయ వృత్తులు రావడం జరిగింది. మరి నిన్ననే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన మండలంలో చేసినటువంటి ఒక ఉపాధ్యాయురాలు నా స్టూడెంట్ అని నేను మర్చిపోయినా, కానీ ఆ టీచరు నిన్న వచ్చి పాదపూజ చేసి మరి గురువుకు నిజంగా గుర్తించిందంటే సభాముఖంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నా. అందుకనే మరి ఇటువంటి సర్వపల్లి రాధాకృష్ణన్ మన మామూలు ఉపాధ్యాయ వృత్తి నుంచి మరి ఉపరాష్ట్రపతిగా అత్యున్నత స్థానాన్ని ఎదిగింది. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా అదేవిధంగా ఆ మార్గదర్శనంలో నడవాలని, మరి విద్యార్థులకు ఒకటే ఏం చెప్తుంది ఏంటంటే మరి విద్యార్థులు ఏదో చదువుతున్నామని కాదు, విద్యార్థి కూడా ఒక 5 లక్షణాలు ఉండాలా. జాగ్రత్తగానండి. ఏంటి అంటే కాకచేష్ట, భగవద్ధ్యానం, శ్వాన నిద్ర, స్తతైవచ, అల్పహారి, బ్రహ్మచారి ఇది విద్యార్థి పంచలక్షణం. అంటే విద్యార్థులు ఎట్లా ఉండాలా? కాకచేష్ట, కాకిలాగా ఎప్పుడు అరుస్తూ ఉండాలా. అంటే అరవడం అంటే ఏంటి? చదువుని వల్లవేయడం. కాకచేష్ట, భగవద్ధ్యానం, కొంగలాగా ధ్యానం ఉండాలా. చదువు మీద ఏకాగ్రత. కొంగ ఏ విధంగా అయితే ఒంటికాల మీద ఉండి అది చేప కోసం అది నిలబడుతుందో అట్లా విద్యార్థి కాన్సన్ట్రేషన్ మొత్తం చదువు పైన ఉండాలా. కాకచేష్ట, భగవద్ధ్యానం. శ్వాన నిద్ర అంటే కుక్క ఎట్లుంటుంది? నిద్ర పోయినట్టే ఉంటుంది, కానీ చిన్న తప్పుడు వచ్చినా కూడా మెలకువతోటి దొంగలను రానియకుండా కాపాడుతుంది. విద్యార్థి అట్లనే నిద్రపోయినా కూడా చదువు యొక్క లక్ష్యం గుర్తుకు రాగానే మళ్ళీ చదువు పైన అంటే నిద్ర తక్కువ ఉండాలా. అదేవిధంగా కాకచేష్ట, భగవద్ధ్యానం, శ్వాన నిద్ర, స్తతైవచ. అల్పహారి, బ్రహ్మచారి. అల్పహారి అంటే ఏంటి? తక్కువ భోజనం తీసుకోవాలా. ఎక్కువ భోజనం తీసుకుంటే చదువు అవ్వదు. తక్కువ భోజనం తీసుకోవాలా. అల్పహారి. బ్రహ్మచారి అంటే మన యొక్క కోరికలన్నింటినీ కూడా నిగ్రహంలో ఉంచుకోవాలా. అంటే చదువుకుందాం అనే సమయంలో పక్క పిల్లగాడు వచ్చి ఆడుకుందాం రా అంటాడు కదా. మరి ఆడుకుందాం రా అంటే వాడు గాలి తిరిగేటోడు ఉన్నాడు కాబట్టి ఆడుకుందాం అంటాడు. ఆడడమే కాదు వేరే పనిలో తీసుకోబోతాడు. కానీ మనం ఈ అన్ని మరి వేదికపై ఉన్నటువంటి సంఘ బాధ్యులు, మరి ఇతర ఉపాధ్యాయ సంఘ బాధ్యులు, మరి వేదిక ముందున్నటువంటి గురువు అనే శబ్దానికి చాలా ప్రాముఖ్యమైన అర్థాలలో ఉన్నటువంటి మీరు, ఆ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి, ఉపాధ్యాయ మార్గదర్శకంలో మంచి విషయాలు తెలుసుకోవడానికి మరి ముందున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేదిక మీదున్న వేదిక కిందన మా ఉపాధ్యాయ లోకానికి పాదాభివందనం చేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ, గురువు అనేటువంటి దానికి చాలా అర్థం ఉంది. గురువు అనే శబ్దానికి ఇంతగాని అంతగాని అనేటువంటి లేదు. సుభాషిత త్రిశతులు ఏం చెప్తాడు అంటే, ఉరుతర పర్వతాగ్రము నుండి దృఢంబగు రాతి మీద తెల్లి కాయము అతంబుగా చేయుట మేలు,
గాలి మేపరిదో రవాత కిలీటుట బాగు పుతాశన మధ్యపాతమున్ చారుశీల గుణహర్జన హరము కాదు చూడగన్ అంటారు. బాగా ఎత్తైన పర్వతం దూకి చచ్చి సావచ్చు, లేకపోతే ఒక పెద్ద పాము పడిగా ఉన్నటువంటి పెద్ద ఆదిశేషి యొక్క నోట్ల చేతి పెట్టి చనిపోవడం అనేటువంటిది బాగు, లేకపోతే పెద్ద అగ్ని అవుతుంది అగ్నిలో దింకి చనిపోవడం మంచిది. ఎప్పుడు మంచి గుణాలు లేకపోతే అటువంటి పనులు చేయడం అనేటువంటి ఉత్తమం. కానీ గురువు అనేటువంటి వారికి అటువంటి పనులు చేసే ఉత్తమమైనటువంటి గుణాలు కలిగి ఉంటాడు. ఎట్లా గుణాలు కలిగి ఉంటాడంటే చారుశీల గురించి మంచి గుణాలు కలిగినటువంటి వాడు, మంచి ముత్యాల ఆహారాన్ని కలిగినటువంటి వాడు గురువు. కాబట్టి అటువంటి మంచి గుణాలు ఇవ్వడానికి మనము ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం అనేటువంటి జరిగింది. ఏమంటాడంటే ఇంకొక విషయం ఏం చెప్తాడంటే, విలువలకు మూర్తిమత్తం ఎవరు అంటే ఏం చెప్తాం సార్? విలువలకు అర్థం ఎవరు అంటే ఏం చెప్తాం? ఎవరు కాదా? గురువుకే చూపెడతారు సమాజంలో, లాయరో ఇంజనీరో కాదు. నేను ఒక ఉపాధ్యాయుని దగ్గర ఇటువంటి శిక్షణ తీసుకున్నా సార్, నాకు ఒక విలువ అనేటువంటిది ఈ విధంగా పెరిగింది, ఆ విలువలు నేను బతుకుతూ నేను సమాజాన్ని డెవలప్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ విలువల అర్థాన్ని విద్యార్థి ఎప్పుడు పట్టుకుంటాడంటే ఉపాధ్యాయుని ఆదర్శంగా తీసుకొని చెప్తాడు. కాబట్టి అటువంటి విలువలకు అర్థం ఎవరు అంటే సూచిక ఎవరు? మనమే. మనలో ఎప్పుడు కూడా ఏ విలువలు చూస్తారంటే ఆర్థికపరమైన విలువలు, సామాజిక భాగవత్వమైన విలువలు చూడరు. ఏం చూస్తారు? కేవలం ఒక నైతిక విలువ అనేటువంటి బేస్ మీద ఉపాధ్యాయ లోకం నిలబడి ఉంటుంది. ఆ నైతిక విలువ అనేటువంటి విద్యార్థులకు సులువుగా అందది. ఎట్లా పడుతున్నాం చూడండి, కట్టెకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఇక్కడ 4 కాళ్ళు ఉంటాయి. ఒక్క కాలు కిరగొట్టినప్పుడు ఏమైపోతుంది? పడిపోతుంది. విద్యార్థి కూడా 4 రకాలు, అన్ని రకాలు అనేటువంటి ఆ పిల్లగాని మనం పైకి తీసుకొస్తేనే పిల్లగా డెవలప్ అవుతాడు. ల్యాడర్ ఎందుకు వచ్చారు అంటే నిచ్చెన కాడ నిలబడేటువంటి వారు ఎవరు? ఇక్కడ ఉపాధ్యాయుడే. నిచ్చెనని ఎవరు ఎక్కిస్తారు? ఉపాధ్యాయుడు ఎక్కిస్తాడు. ఎవరిని ఎక్కిస్తాడు? ప్రతి ఒక్క విద్యార్థిని ఆయా స్థాయికి తగ్గట్టుగా విద్యార్థి నిచ్చెన మీకు ఎక్కించి నిచ్చెన బయటకు వేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నిచ్చెన ఎక్కుతాడా ఉపాధ్యాయుడు? ఉపాధ్యాయుడు ఎక్కుతాడు? నిచ్చెన ఎక్కడు. ఎక్కేటట్టు ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అటువంటి మంచి వృత్తిలో ఉన్నటువంటి మనము ఒక మంచి మార్గదర్శకంగా ఉంటూ రాబోయే కాలానికి భావితరాలకు మంచి సలహాలు సూచనలు ఇస్తూ మరి ఇంతటి మంచి కార్యక్రమానికి వేదికై అందులో మనం భాగస్వామ్యం చేసినట్టు మరి నేను కూడా ఉపాధ్యాయ వృత్తిలో రావడానికి నాకు సహకరించిన మా పితృలు, మాతృ సవానులు మరియు నాకు మోటివేషన్గా ఇచ్చినటువంటి కోడిగిరి హై స్కూల్ నేను ఎప్పుడు జ్ఞాపకం. ఎందుకంటే నేను 4వ తరగతులు ఇక్కడికి రావడం జరిగింది, 5వ తరగతులు ఇక్కడి నుంచి ఉన్నా. కాబట్టి ఇక్కడ అశోక్ శర్మ సార్ అని, రామగౌడ్ సార్ అని తెలుగు బాగా చెప్పేటువంటి వారు. అప్పుడు మాకు తెలుగు పీపుల్ టీచర్ అని సార్ రాకపోతే మేమే క్లాస్ ఎంగేజ్ చేయాలి. ఒకసారి అశోక్ శర్మ సారు అనుకోకుండా లీవ్ పెట్టి నాకు వచ్చేసిండు. వస్తే నేను తెలుగు పీపుల్ టీచర్ని కాబట్టి నేను సార్ చెప్పిన పాట రివిజన్ చేసుకుంటా. సార్ వచ్చి అరే నేను లోపలికి రావాలని అని అడిగిండు. సార్ ఆగు నేను క్లాస్ చెప్తున్నా సార్ అని సార్కి నిలబెట్టి నేను కొద్దిగా క్లాస్ చెప్పిన. ఆ రోజు దండించింది కాబట్టి నేను సార్ లాగా తెలుగు చెప్పి ముందు పోతా అని చెప్పి తెలుగుని స్పెషల్గా ఇంట్రెస్ట్గా వేసుకొని ఈరోజు కొంత అత్యంత పద్యాలు వాడడానికి కారణం ఏంటిదంటే నేను కామర్స్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ తెలుగు మీద కొద్దిగా ప్రత్యేక ఆ సార్ కొట్టింది కాబట్టి ఆ సార్ ప్రేమ మీద ఈరోజు తెలుగు అనేటువంటి కొద్ది పద్యాలు వాడడానికి ముందుకు వచ్చని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీకు పాదాభివందనం మాట్లాడవలసిందిగా మన ఎత్తుండ తెలుగు ఉపాధ్యాయులు అజయ్ సార్ గారిని, పండిత పరిషత్తు జిల్లా అధ్యక్షులైనటువంటి అజయ్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. తొండమునే కదంతమును తోరపు బొజయు వామహస్తమున్ మెండుగా బ్రోయు గజలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యల కల్లా నొజ్జయై ఉండడి పార్వతీ తనయోయ్ గణాధిప నీకు బ్రొక్కెదన్ పార్వతీ తనయ ఓయ్ గణాధిప నీకు బ్రొక్కెదన్. ప్రపంచంలోనే ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిగా, తత్వవేత్తగా, ఉపాధ్యాయునిగా
మన దేశ రాజకీయాలను శాసించేటటువంటి ఉత్తమమైనటువంటి రాజకీయ రాజ్యాంగ పదవిని అధిష్ఠించి మనందరినీ ఈరోజు ఉపాధ్యాయులందరినీ గౌరవించుకునేటటువంటి ఒక చక్కటి సందర్భాన్ని అవకాశం కల్పించినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని వేదికపై ఆసీనులైనటువంటి అన్నగారు ఎంఏ గారు శంకరన్న గారు, అదేవిధంగా ఎత్తుండ పాఠశాల గజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు, వేదికపై ఆసీనులైనటువంటి మన ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, జెడ్పీహెచ్ఎస్ కోటగిరి పాఠశాల ఉపాధ్యాయ బృందం, వివిధ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలందరికీ ఆశీస్సులు. అయితే ఇప్పుడు వచ్చిన అనుమానం ఏంటంటే కార్యక్రమం ఉపాధ్యాయ దినోత్సవం, సారేమో మరి గణపతి గురించి బాగిండు. ఏమిటి కారణం అంటే చూద్దాం దాని వెనుక ఏముందో. అయితే చాలామంది ఇక్కడ అనుభవకులు ఉన్నారు. అన్నగారి ముందు మాట్లాడాలంటే భయమే. అన్న మీరు పర్మిషన్ ఇస్తే మరి మనకు పద్యం విన్నారు మీరంతా కూడా. ఏమిటా పద్యం అంటే, తల నుండు విషము ఫణికిని తోక నుండు వృచ్చికమునకున్ తల తోక ఎనకయుండు నిలువెల్ల విషము కలునకు కదరా సుమతి. విన్నారు మీరంతా ఈ పద్యం? విన్నారా లేదా? ఓకే, విషం చూశారా ఎవరైనా పిల్లలు? విషం చూశారా? ఎట్లుంటుంది విషం? నల్లగా 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 ఉంటుంది అంటున్నాడు. నిజమేనా? నల్లగా ఉంటుందా? చెప్పగలుగుతారు ఎవరైనా విషయం ఎట్లా ఉంటుందంటే? చెప్పలేరు. కాబట్టి ఆ విషాన్ని దిగమింగి కలుడు అంటే సమాజమంతా కూడా విషతుల్యం కాకూడదని, సమాజమంతా కూడా మంచివాళ్ళు కావాలని, వాళ్ళందరినీ అనేక రకాలుగా తీర్చిదిద్దగలిగేటువంటి ఒకే ఒక పరబ్రహ్మ స్వరూపుడు గురువు. అందుకేమన్నామంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందుకని విద్యార్థుల్లో ఉండేటువంటి విషము అంటే చెడు అనేటటువంటిది, ఒక చిన్న చీమ ఉంటుంది తెలుసు కదా, చిన్న చీమ, ఎర్ర చీమ చూశారు మీరంతా? చాలా చిన్నగా ఉంటుంది కదా. ఆ చీమ మీకు కరిచింది అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? మంట పుడుతుందా? బాధేస్తుందా? విషము కూడా అంతే. ఒక విద్యార్థి దగ్గర ఏ చిన్న చెడు అయినటువంటి విషయం ఉన్నా కూడా, చెడు అయినటువంటి విషయం ఉన్నా కూడా దాన్ని తొలగించలేకపోతే ఆ విద్యార్థి సమాజాన్ని చెడు చేస్తాడు. చీమ పుడితే ఎంత బాధేస్తుందో వారు సమాజంలో ఉంటే సమాజం కూడా అంతే బాధపడాల్సి వస్తుంది. అలాంటి బాధపడకూడదు సమాజం అని నిరంతరము సమాజంలో ఉండేటువంటి చెడును తొలగించేటటువంటి పరబ్రహ్మ స్వరూపులు ఇక్కడ ఉండేటువంటి ఈ ఉపాధ్యాయులంతా కూడా విద్యార్థులు సమాజం చేసే చెడును తమ మనస్సుల్లో, తమ హృదయాల్లో దిగమింగుకొని ఉత్తమమైనటువంటి విద్యార్థులను తయారు చేసేటువంటి ఉపాధ్యాయులు, గురువులు ఎక్కడున్నారు ప్రపంచంలో అంటే కేవలం భారతదేశంలో మాత్రమే దొరుకుతారు. మీకు ఇంకెక్కడ దొరకరు. ఎందుకోసం అంటే ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు అడగండి, వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలకు ఒక్కరోజైనా వెళ్ళి మా పిల్లలు చదువుతున్నారా సార్ అని అడిగారేమో. వాళ్ళ పిల్లలు బడికి వెళ్ళకపోతే స్కూల్కి వెళ్ళి చెప్పారేమో. కానీ మీరు బడికి రాకపోతే, మీరు చదువుకోకపోతే మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు సార్లంతా కూడా. మీరు చదువుకునే నిస్వార్థమైన ఉపాధ్యాయులు దొరకరు. అలాంటి భారతదేశంలో మరి మనం ఉపాధ్యాయ వృత్తిలో నాకు అవకాశం ఇచ్చిన భగవంతుని కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మండల విద్యాశాఖకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేటి సమావేశానికి అధ్యక్షత వహించిన అన్నగారు ఎంఈఓ గారు లోలల్ శంకర్ సార్ గారికి, అదేవిధంగా ఎత్తుండ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు
శ్రీ అలివేలు మేడం గారికి, అదేవిధంగా పిఆర్టీయు రాష్ట్ర జిల్లా మండల బాధ్యులకు అందరికీ, అదేవిధంగా తపస్ మండల అధ్యక్ష కార్యదర్శులకు, పండిత పరిషత్ అధ్యక్ష కార్యవర్గానికి అధ్యక్షులకు, అదేవిధంగా మైనార్టీ జిల్లా సెక్రటరీ మల్లికార్జున సార్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న అందరికీ, ఉపాధ్యాయులకు, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన సన్మాన గ్రహీతలకు, ప్రతి ఒక్కరికి మరి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. విద్యార్థులందరూ కూడా మరి ఈరోజు 2 కార్యక్రమాలు జరిగినాయి. ఇంతకుముందు పొద్దున ఒకటి జరిగింది, 11 గంటలకు స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు జరిగింది. మరి ఇప్పుడు ఇది మండల కార్యక్రమం ఎంఆర్సీకి సంబంధించింది. అయితే మరి ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా మన గురువు యొక్క ప్రాముఖ్యత చెప్పడం జరిగింది, ఎంత గొప్పగా చెప్పడం జరిగింది. మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. మరి ఆయన తత్వశాస్త్రానికి సంబంధించిన ఎన్నో గ్రంథాలు రచించడం జరిగింది, ఎన్నో అవార్డులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అవార్డులు పొందడం జరిగింది. భారతదేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవి కూడా మరి అలంకరించడం జరిగింది. మరి ఆయనకు సంబంధించిన విద్యార్థులు మరి 1962 సంవత్సరంలో మీ యొక్క జన్మదినం మేము జరుపుకుంటాం అని చెప్పినప్పుడు, నా జన్మదినం కంటే మరి భావి భారత పౌరులను తీర్చిదిద్దే మన గురువుల యొక్క ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటే నేను ఎక్కువ సంతోషపడతానని చెప్పడం జరిగింది. మరి ఆ సందర్భంలో 1962 సంవత్సరం నుంచి మరి ఉపాధ్యాయ దినోత్సవం మనం వేదిక మీద ఉన్నటువంటి నా తోటి ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా వేదిక ముందున్న ఉపాధ్యాయులందరికీ కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా పొద్దున కానీ ఇప్పుడు కానీ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం రోజు అభినందించబడుతున్న ఉపాధ్యాయ లోకం. అయితే ఉపాధ్యాయుల పైన గురుతర బాధ్యత ఉంది. ఉపాధ్యాయులే భావి సమాజాన్ని నిర్మించే వాళ్ళు. ఎందుకంటే తరగతి గదిలోనే భవిష్యత్తు, ఒక దేశ భవిష్యత్తు నిర్మించబడుతుందనేది వాస్తవం. అయితే ఉపాధ్యాయులుగా మేము ప్రస్తుతం ఏం చేస్తున్నాము అంటే, మేము చేసేది బోధన. విద్యార్థులందరూ ఒక్కసారి నా వైపు వినండి, నన్ను వినండి. మేమేం చేస్తున్నాము అంటే బోధన చేస్తున్నాం. మరి మీరేం చేస్తున్నారు? విద్యను అభ్యసిస్తున్నారు. గురువులు తరగతి గదిలో, అంటే ఉపాధ్యాయులు తరగతి గదిలో భవిష్యత్తును నిర్మిస్తారు అనేది సగము మాత్రమే. బోధన వల్ల మీరు నేర్చుకోగలరా? నాకు సమాధానం కావాలి. బోధన వల్ల నేర్చుకోగలరా? నేర్చుకోవాలంటే బోధన వల్ల మీకు సహాయ సహకారాలు అందుతాయి, అంతే. మీరు భవిష్యత్తులో మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే మీరు అభ్యసించాలి. అదే ఈ రోజులలో ప్రస్తుతం ఈ రోజులలో కొరవడుతుందని చెప్పాలి. దానికి కారణాలు చాలా. అయితే వాటన్నింటినీ, మీకున్న అడ్డంకులను అన్నింటినీ అధిగమించి మీరు నేర్చుకున్న నాడే ఉపాధ్యాయుడి బోధనకు సార్థకత అనేది కలుగుతుంది. కనుక నా ముందున్న విద్యార్థులందరూ అర్థమవుతున్నాయా? నా మాటలు అర్థమవుతున్నాయా? మరి మీరు ఏం చెయ్యాలో మీరు నిర్ణయించుకొని, ఎందుకంటే మీరందరూ భావి దేశ నిర్మాతలు కనుక అభ్యసించండి. బోధన అనేది సగమే,
సగం కూడా కాదు కావాలంటే. మీ వల్ల కార్యక్రమంలో భాగంగా అతిథులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారి సందేశం ద్వారా చాలా గొప్ప విషయాలని అందరికీ తెలియజేయడం జరిగింది. అనంతరం ఎంఆర్సి తరపున జరుగుతున్న ఈ కార్యక్రమంలో మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకోవడం జరిగింది. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మరోసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సెలవు.